ఏపీలో పోలీసుల పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఫాల్స్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెట్టి అణచాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా డీఫాక్టో సీఎంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇదే పనిగా ఉన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చదువుకొని ఐపీఎస్ అయ్యి లా అండ్ ఆర్డర్ను కాపాడతామని ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికో చెంచాల్లాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. నేను అందరూ ఐపీఎస్ అధికారులని అంటలా, చాలామంది వెన్నెముకున్నటువంటి అధికారులు ఉన్నారు. కానీ వారు మాత్రం కేవలం ఒక నాన్ ఫోకల్ పోస్టులో పెట్టి ఎవరైతే ఏం చెప్తే అది చేస్తారో వాళ్ళందరినీ ఫోకల్ పోస్టులో పెట్టి మీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ఉపయోగించుకోవటం అనేది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కలకాలం కొనసాగదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను.